నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఏపీలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమన్న చంద్రబాబు. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాసవి అర్బన్ అపార్ట్మెంట్ వద్ద ధర్నా. ఏపీ తమిళనాడు వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాన్. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు మా కరెస్పాండెంట్స్ అమరావతి నుంచి శ్రీహరి, విశాఖ నుంచి చంద్రశేఖర్, హైదరాబాద్ నుంచి కుమార్, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా చంద్రశేఖర్తో ఇంటరాక్ట్ అవుదాం. చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కాసేపటి విశాఖలో పర్యటిస్తారని చెప్తున్నారు. కుమారుడు అఖిలానందంతో కలిసి విశాఖ చేరుకుంటారు పవన్ కళ్యాణ్. నేవీ సిబ్బంది ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. నేవీడీ కంటే ముందు నిర్వహించే ముందస్తు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఇక సాయంత్రం సముద్రికలో జరిగే కార్యక్రమాలు కూడా హాజరవుతారు. రాత్రి 8 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. చంద్రశేఖర్, ఇంకా ఏమన్నా మార్పులు ఉన్నాయా? ఎన్ని గంటలకు రాబోతున్నారు? ఎలా జరగబోతుంది షెడ్యూల్ ఈవేళ? రైట్ సతీష్, చూసుకుంటే కొద్దిసేపటి క్రితం అంతే దాదాపు 4-5 నిమిషాల క్రితమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఆయనకు జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కూడా ఘనంగా స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అక్కడి నుంచి ఈరోజు ఏదైతే నావికా దళాలు నిర్వహిస్తున్నటువంటి నేవీ డే వేడుకలు ఏవైతే ఉంటాయో, నేవీ డే వేడుకలు ప్రతి ఏడాది కూడా డిసెంబర్ 4వ తేదీన విశాఖ సాగర్ తీరానైతే నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ఆయా హోదాలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, లేదా గవర్నర్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే డిసెంబర్ 4వ తేదీన జరగనున్నటువంటి నేవీ డే వేడుకలకు సంబంధించి ముందస్తుగానే రిహార్సల్స్ అన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఇప్పటికే నేవికా దళ అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వారైతే సాదర స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఒక ముఖ్య అతిథికి కూడా పిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుమారుడు అఖిలానందంతో కలిసి అక్కడ నుంచి నేరుగా కూడా రోడ్డు మార్గం ద్వారా ఐఎన్ఎస్ డాగా మీదుగా కూడా అక్కడ నుంచి ఐఎన్ఎస్ సర్కార్కి అయితే చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు కూడా నేవికా దళ అధికారులకు సంబంధించినటువంటి విడిది గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఆ గెస్ట్ హౌస్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అనంతరం అక్కడ నుంచి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఐఎన్ఎస్ సాముద్రికలో ప్రారంభమయ్యేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన తనయుడితో కలిసి అయితే పాల్గొంటారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే నావికా దళ అధికారులు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో ఇటు ఆ రాష్ట్ర పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. విశాఖలో పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నావికా దళ అధికారులు నిర్వహించేటటువంటి నేవీ బ్యాండ్ కావచ్చు, లేదా నేవీ మ్యూజికల్కి సంబంధించినటువంటి ఇతరత్ర ఏర్పాట్లు కానీ, లేదా నేవీలో ఉండేటటువంటి ఏదైతే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాల సంపత్తికి సంబంధించిన దానిపైన కూడా ప్రతి ఏడాది గతంలో చూసుకుంటే ప్రతి ఏడాది కూడా అక్కడైతే ఒక ఎగ్జిబిషన్ అయితే నిర్వహించేవారు. అయితే గత కొంతకాలంగా కూడా ఎగ్జిబిషన్ అయితే పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కోవిడ్ తర్వాత ఎగ్జిబిషన్ నిలిపివేసినటువంటి అధికారులు నేవీ డేకి సంబంధించినటువంటి ఏర్పాట్లని యథాతథంగానే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ నేవీ ఎంత దృఢంగా ఉంటుంది, శత్రువుల్ని ఏ విధంగా చీల్చి చెండాడుతుందనే అంశంపైన ఈ నేవీ డే విన్యాసాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ విన్యాసాలకు సంబంధించి ముందస్తుగానే కొద్ది రోజుల పాటు కూడా రిహార్సల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాంట్లో పాల్గొంటున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు రాష్ట్రానికి సంబంధించి నేవీ ఏ విధంగా ఉండబోతుంది, విశాఖలో నేవీ ఎంత బలోపేతంగా ఉందనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా తీక్షణంగా అక్కడ పరిశీలించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి నేవీ ఈస్టర్న్ నేవల్ కమాండర్ దగ్గర ఉండేటటువంటి ఆయుధ సంపత్తి ఏ విధంగా ఉండబోతుంది, శత్రువులు మన భూభాగంలో చొరబడితే ఏ విధంగా చీల్చి చెల్లాడుతారనే దానిపైన కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్కి అయితే ఈరోజు వివరించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఇండియన్ నేవీ అమలు పదలో పెద్ద పెద్ద ఆ షిప్లు కూడా చేరినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి నేవీ పేరు చెప్తే శత్రు దేశాలన్నీ కూడా గడగడ వణుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే భారత పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర మార్గం ద్వారా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి షిప్లు ఏ విధంగా పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ బంకర్లు కానీ లేదా ఇతరత్ర వారి స్థావరాలను ఏ విధంగా ధ్వంసం చేశాయనే దానిపైన కూడా పూర్తిగా ఈరోజు అయితే వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది నేవీ డే ఏదైతే నేవీ డేకి సంబంధించిన ఉత్సవాలు జరుగుతాయో దానికి 3 రోజుల ముందుగా కూడా ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు రిహార్సల్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖ చేరుకోవడం అయితే జరిగింది.
ఆ విశాఖ చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఆయన అయితే రోడ్డు మార్గం ద్వారా ఐఎన్ఎస్ సర్కార్కి అయితే వెళ్తున్నారు. ఐఎన్ఎస్ సర్కార్కి పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి పెద్ద ఎత్తున కూడా పూలతో అలాగే గజమాలలతో కూడా జనసేన నాయకులు కార్యకర్తలు కూడా సాదర స్వాగతం అయితే పలుకుతున్నారు. అక్కడ నుంచి ఆయన కొద్దిసేపు విరామం తీసుకొని అక్కడ నుంచి నేరుగా కూడా ఐఎన్ఎస్ సర్కార్ నుంచి పూర్తిగా కూడా ఐఎన్ఎస్ సాముద్రికకు వస్తారు. సాముద్రిక తర్వాత రాత్రి 6:30 నుంచి 8 గంటల వరకు కూడా జరిగేటటువంటి సామూహిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలు పంచుకుంటారు. అనంతరం అక్కడ నుంచి 8 గంటల తర్వాత నేరుగా కూడా విశాఖ విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే వచ్చేటటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక సంబంధించి నేవికా అధికారులు అయితే ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటు విమానాశ్రయం చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా పెద్ద ఎత్తున కూడా వారైతే స్వాగతం పలికినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.